లేఖనాల మీద పట్టు మనకుందా? లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అంటాడు. జ్ఞానము లేకపోతే ఎవరేం చెబుతున్నారో వారికి ఏం అర్థం కాదు. ప్రతి మాట నమ్మడమే. దేవుని జనాంగమా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, లేఖనాల మీద పట్టు మనము సంపాదించిన వారి వలె ఉండాలి. అనేక విషయాల పట్ల పట్టు మనకుంది. ఉదాహరణకి రాజకీయాల మీద బలి పట్టు చాలా మందికి ఉంటుందండి. ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు ఎవరైనా ఒకవేళ మంత్రి గురించో, ఒక వ్యక్తి గురించో, ఎలక్షన్స్ గురించో, రాబోయేటువంటి పార్టీ గురించో టాపిక్ రేజ్ అయితే ఆటోమేటిక్గా దాని గురించి మాట్లాడుకుంటూ ఒక గంట, గంటన్నర, 2 గంటల సేపు లాక్కుంటూ వెళ్ళిపోతారు. ఫలానా వ్యక్తి సీఎంగా ఉన్నప్పుడు ఇలా, ఫలానా వ్యక్తి ఎంపీగా ఉన్నప్పుడు ఇలా, ఫలానా వ్యక్తి పిఎంగా ఉన్నప్పుడు ఇలా అని రాజకీయ పరమైనటువంటి పొలిటికల్ నాలెడ్జ్ చాలా మందికి ఉంటుంది. కొంతమందికి బంగారం కొరకైనటువంటి నాలెడ్జ్, కొంతమందికి దుస్తులు అనగా క్లోత్స్, బట్టల కొరకైనటువంటి నాలెడ్జ్ కొంతమందికి ఉంటుంది. ఈరోజు నేను అడుగుతున్నాను సూటిగా, దేవుని వాక్యము కొరకైన నాలెడ్జ్ మనకుందా? దేవుని వాక్యము కొరకైనటువంటి పట్టు మనకుందా? వాక్యం మీద పట్టు లేకపోతే మిగతా వాటి మీద ఎంత పట్టు ఉన్నా కూడా వ్యర్థం. వింటున్న వాక్యాలు మన మైండ్లో, మన యొక్క హృదయంలో ఫీడ్ అవుతున్నాయా? వాటిని మనం భద్రం చేసుకోగలుగుతున్నామా? భద్రము చేసుకోలేకపోతే అమాయకత్వంగా ఉండిపోతాం.